సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం భారతీనగర్ డివిజన్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన బీఆర్ఎస్ నాయకుడు ఆదర్శ్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం ఈద్గా దర్గాలో రామచంద్రపురం భారతీనగర్ డివిజన్ లో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో జగ్నేకి రాత్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వటం జరిగింది. అనంతరం ఇరువురు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి 30 రోజులు ఉపవాస దీక్షలు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ మాసంలో ఈ రోజు వచ్చేది జగ్నేకి రాత్ చాలా మంచి రోజు. మా అన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు ముస్లిం సోదరులకు అందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వటం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ ముస్లిం సోదరులందరూ మా ఆహ్వానం మేరకు విచ్చేసి ఇఫ్తార్ విందులో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అన్నారు. మత పెద్దలు దువా చేస్తారు. ఆ ఆశీర్వాదం మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు అలానే బీఆర్ఎస్ పార్టీ పైన ఉండాలని, రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, శ్రీనివాస్ గౌడ్, పరమేశ్వరు, తెల్లాపూర్ సోమిరెడ్డి, కోలన్ బాలరెడ్డి, పెద్దరాజు, గౌస్ భాయ్, అజీం భాయ్, ముస్లిం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చాలా సంతోషం. ఎందుకంటే రంజాన్ మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు జగ్నేకి రాత్ అంటే చాలా ఈ పవిత్ర మాసంలోనే ఇది అత్యంత మంచి పవిత్రమైన రోజు. అటువంటి రోజు ఈరోజు మన నాయకుడు ఆదర్శ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంత మంచిగా ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి సంవత్సరం కూడా అన్నగారు మన భారతీనగర్లో ప్రతి సంవత్సరం పెడుతుండే. అయితే ఈసారి మొత్తము భారతీనగర్ మరియు రామచంద్రపురం మరియు నియోజకవర్గ ముస్లింలు అందరూ కూడా ఒక ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పవిత్రమైన రోజు ఏర్పాటు చేయడం సంతోషం. ఆయనకి దేవుడు సదా మంచి ఆరోగ్యాలు కలిగించాలని, ఈ ఇఫ్తార్ మాసంలో ఈ రంజాన్ మాసంలో ఈ ఇఫ్తార్ పాల్గొన్న ముస్లింలందరూ కూడా ఆయన మంచిగా దువాలో షామిల్ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు రంజాన్ 26 रमज़ान आज शब कदर की रात अंतम है। शब कदर की रात आज हमारे आदर्श रेड्डी साहब सब लोग रोज़गारों को जो है सबका इंतज़ाम किया और रोज़गारों को इफ्तार और खाने का इंतज़ाम किया। और तेलंगाना की जो गवर्नमेंट पहले जो गुज़श्ता गवर्नमेंट कर रही थी केसीआर साहब से अपने निशान पे चलते हुए उन्होंने जो जैसे गवर्नमेंट में जैसा जो नज़म करते थे वो हिसाब से उन्होंने किया। गंगा जमुना काउंसिल के हिसाब से और उन्होंने जो है सो तहज़ीब को बरकरार रखते हुए उनको जो है सो अल्लाह ताला हमेशा ऐसा ही खुश रखे और ज़्यादा से ज़्यादा तरक्की करने की हम सब हज़रात से दुआ है। हम दुआ करते हैं और हम हमेशा ऐसे ही मिलके रहेंगे बल्कि अल्लाह ताला से दुआ करते हैं। पार्टी పటాన్చెరు నియోజకవర్గం తరఫున మరి ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇవ్వాలని మా నాయకుడు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా వేదికలు అలంకరించిన మా అంజయ్య గారు, పరమేష్ గారు, అదే రకంగా కుమార్ గౌడ్ గారు, మరి అజీం భాయ్ గారు, గౌస్ భాయ్ గారు, రాజీవ్ గారు, మరి అదే రకంగా అందరికీ బాలరెడ్డి గారు, సోమిరెడ్డి గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో ఇవాళ జగ్నేకి రాత్ అంటే చాలా పవిత్రమైన రోజు. ముస్లిం మైనారిటీ సోదరులు చాలా పవిత్రంగా భావించే రోజు. ఇవాళ మనం ఇఫ్తారు విందిస్తే కనుక చాలా మంచిది. మనకు మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి జరుగుతుందన్న ఆలోచనతో మరి మా హరీష్ రావు గారి నాయకత్వంలో వారే వస్తా అని చెప్పారు. కానీ అసెంబ్లీలో మరి ముఖ్యమైన డిస్కషన్ నడుస్తుంది కాబట్టి రాలేకపోతున్నా, మీరు కంటిన్యూ చేయమంటే మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మిత్రులందరూ కూడా మా నాయకులందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మరి ముస్లిం మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ ఇవ్వడం, ఇంత పెద్ద ఎత్తున వారందరూ కూడా వచ్చి ఇవాళ ఇది విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇది ఒక చాలా సంతోషకరమైన రోజు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏదైతే దువా చేస్తారో
ఈ దువాలో మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని, అదే రకంగా బీఆర్ఎస్ పార్టీని కూడా ఆశీర్వదించాలని, రాష్ట్రం బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మా అజీం భాయ్ గారు అన్నట్టు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు మా పటంచెరు కాన్స్టిట్యున్సీలో మేము అందరం ఉంటాం. అదే రకంగా గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే మేము ఇఫ్తార్ బిందు భారతీనగర్ డివిజన్లు ఇస్తున్నామో, ఇప్పుడు మరి రామచంద్రాపూర్, భారతీనగర్ 2 డివిజన్లకు కలిపి మా ముస్లిం మైనార్టీ సోదరులకు ఇవ్వడం జరిగింది. దాన్ని విజయవంతం చేసినందుకు నాయకులకు మరి మా మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.